జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గంలో జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన జనం బాట కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. చేద్దాం జోగులాంబ గద్వాల జిల్లా పర్యటనలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుదామనే నినాదంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ జనం బాటలో భాగంగా కల్వకుంట్ల కవిత గారి వెంట నడుస్తూ ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు. కలిసి రండి, కదిలి రండి అంటూ జాగృతి జనం బాటలో పాల్గొనాలని ప్రజలను ఆహ్వానించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం క్లబ్లో ఈరోజు ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఐఎల్పిఏ ఆధ్వర్యంలో 5వ రాష్ట్ర సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్న న్యాయవాది ఎర్ర కామేష్ గారు పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన న్యాయవాదులు ఈ సదస్సులో భాగస్వాముల న్యాయమూర్తులు ఎదురవుతున్న సవాళ్లు, ప్రజలకు న్యాయం అందించడంలో న్యాయవాదుల పాత్రపై చర్చించారు. న్యాయవాదుల హక్కులు, వృత్తిపరమైన సమస్యలపై సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని పలువురు వ్యక్తులు చెప్పారు. పోరాట సమితి కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, రైతులు అందరూ పెద్ద ఎత్తున కూడా రేపు ఉదయం 9:30 గంటలకు బీచ్పల్లి దగ్గర శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి స్వాగతం పలికి అక్కడి నుంచి దర్శనం తదనంతరం అక్కడి నుండి అల్లంపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అక్కడి నుంచి తుమ్మిల ప్రాజెక్ట్కి వెళ్లి తుమ్మిల నుంచి ఐజక్ వచ్చి ఐజక్ నుంచి మల్లకల్కి 2:30 గంటలకు మల్లకల్కి చేరుకుంటారు. అక్కడ మల్లకల్ తిమ్మప్ప స్వామి దర్శనం తదనంతరం అమరవాయి గ్రామానికి వచ్చి అమరవాయిలో భోజనం చేసిన తర్వాత గద్వాల పట్టణానికి చేరుకొని చేనేత కార్మికులతో సమావేశం ఉంటుంది. తర్వాత చాయ్పే చర్చ ఉంటుంది. తర్వాత దరూర్ మీదుగా మన్నాపురం మీదుగా గుడెందొడ్డికి చేరుకొని గుడెందొడ్డిలో మీటింగ్ తో అక్కడ సమావేశాన్ని ఆ రోజు ముగిస్తాం. మరుసటి రోజు అనగా సోమవారం ఎల్లుండి అక్కడ గట్టు ఎత్తిపోతల పథకాన్ని సందర్శించి తనకి అక్కడి నుంచి రేలపాడు, ఆ తర్వాత గుడెందొడ్డి దగ్గర ఉన్నటువంటి గురుకుల పాఠశాల వీటన్నిటిని చూస్తూ సోమవారం నాడు 12 గంటలకు గద్వాల పట్టణంలో అనంత ఫంక్షన్ హాల్లో, గంజి రోడ్లో ఉన్నటువంటి అనంత ఫంక్షన్ హాల్లో రైతుల మీటింగ్ ఉంటుంది, సీడ్పత్తి రైతుల మీటింగ్ ఉంటుంది. ఆ సోమవారం నాడు జరిగేటువంటి సీడ్పత్తి రైతుల మీటింగ్ కి జిల్లాలో ఉన్నటువంటి సీడ్పత్తి రైతులు అందరూ ఖచ్చితంగా హాజరు కావాలా. ముఖ్యంగా ఆర్గనైజర్లు, కంపెనీలు మళ్ళీ రేట్లు తగ్గిస్తున్నామని చెప్పేసి రైతులు భయాందోళనకు గురి చేస్తున్నాయి. కాబట్టి అక్కడ ఒక మీటింగ్ పెట్టుకొని మన యొక్క వాయిస్ ని బలంగా వినిపించాల్సిన అవసరం ఉన్నది. అక్కడ నుంచి 1-2 కార్యక్రమాలు చూసుకొని ప్రెస్ మీట్ అయిపోగొట్టుకొని సాయంత్రం ఇంకా ఏదైనా ఒక చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకొని సోమవారం నాడు సాయంత్రం అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కాబట్టి నడిగడ్డ హక్కుల పోరాట సమితి కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున రేపు ఎల్లుండి ఈ జాగృతి జనపాట కార్యక్రమంలో విజయవంతంగా పెద్ద మొత్తంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ కూడా నడిగడ్డ హక్కుల పోరాట సమితి మన నాయకులు, కార్యకర్తలు కూడా సోమవారం నాడు మీటింగ్ ఉంది. ఆ సోమవారం నాటికి మీటింగ్ రైతుల్ని తీసుకురావడమే కాక రేపు అందరూ 9 గంటలకల్లా గద్వాల పట్టణానికి చేరుకుంటే మనం 9:30 నుంచి అక్కడ రిసీవ్ చేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావాలా. రేపు ఎల్లుండి జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా. సోమవారం నాడు సీడ్పత్తి రైతుల మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ మాత్రము ఊళ్ళ లోపల అందరికీ తెలియజేయండి. అది ఎట్లా తెలియజేస్తారా, చాటింపా లేకపోతే మైక్లో చెప్తారా, రైతుల మీటింగ్ ఉంటుందని తెలియజేసి సోమవారం నాడు 12 గంటలకల్లా గద్వాల పట్టణానికి చేరుకుంటే అక్కడ మీటింగ్ అయిపోగొట్టుకొని మళ్ళీ వెళ్ళిపోవచ్చు. కాబట్టి రేపు ఎల్లుండి జరిగే కార్యక్రమాలని పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి.